రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన కులగణనకు ముదిరాజ్ సామాజిక వర్గం కృతజ్ఞతలు తెలిపింది. రాహుల్ గాంధీ నేతృత్వంలోనే సామాజిక న్యాయం సాధ్యమని ముదిరాజ్ నేతలు అభిప్రాయపడ్డారు. హైదరాబాద్ శంషాబాద్లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డితో పాటు రాష్ట్ర నేతల చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఎమ్మెల్యే వాకాటి శ్రీహరి ముదిరాజ్, కార్పొరేషన్ చైర్మన్ బుర్ర జ్ఞానేశ్వర్ ముదిరాజ్, కాంగ్రెస్ నేత నీలం మధు ముదిరాజ్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. స్వతంత్ర భారతదేశ చరిత్రలో సామాజిక న్యాయం గురించి జరిగిన మొదటి ప్రయత్నం కులగణన అని వారు వ్యాఖ్యానించారు. ఇక జనాభాలో అత్యధికంగా ఉన్న ముదిరాజులకు రాజకీయ పదవుల్లో అన్యాయం జరిగిందని వారు గుర్తు చేశారు. జనాభా ప్రతిపాదికన పదవులు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీ ఆ నేతలు కోరారు. నాకు 2009లో టికెట్ రాలే, 2014లో టికెట్ రాలే, 2018లో టికెట్ రాలే. ఈ 3 సార్లు టికెట్ రాకుంటే 4వసారి 3 సార్లు చేసి తప్పులంతా కూడా సరిదిద్దుకొని 4వసారి యుద్ధం చేసి టికెట్ తెచ్చుకొని మీ అందరి ఆశీర్వాదం వల్ల, భక్తల నియోజకవర్గ ప్రజల ఆశీర్వాదం వల్ల రాష్ట్రంలో గెలిచిన ఏకైక మీ బిడ్డగా ఈరోజు రిప్రజెంట్ చేసే అవకాశం దొరికిందన్నమాట మీ అందరికి గుర్తు చేస్తా ఉన్నా. అదే ఒక్కరున్నా, అదే నలుగురుంటే ఈరోజు మనకు కావాల్సిన ప్రతి అవసరాన్ని కూడా పోరాడి తీసుకునే వాళ్ళం మనం. నేను వేదిక మీద ఉన్నాడు, చాలా మంది నా మిత్రుడుగా టికెట్ అప్పుడు ఢిల్లీకి వచ్చిండు, నా సోదరుడు ఢిల్లీకి వచ్చి అన్నం కూర్చున్నాం. అప్పుడు ఒక చిన్న ఆలోచన చేసినాం. నేను మళ్ళీ అన్న నీల మదన ఉండే ఎన్పి వెంకటేశ్వర కూడా ఢిల్లీకి వచ్చి అందరికి మాట్లాడుకున్నాం. ఏమని, ఈసారి ముదిరాజులలో బీసీలలో ముఖ్యంగా దాంట్లో ముదిరాజు టికెట్ వస్తే ఎక్కడైనా ఒక 10 మంది అడుగుతూ ఉన్నాం. 10 మంది అడిగి ఒకవేళ 2కో 3కో 4కో టికెట్ వస్తే ఆ 10 మంది అడిగిన దాంట్లో వెనక్కి పోవద్దు, ముందుకొచ్చి ఆ 3గురిని మెడ మీద వేసుకొని వాళ్ళకి ఆర్థికంగా అన్ని విధాల ముందు తీసుకుపోయి ఒక 4గురిని ఈసారి అసెంబ్లీకి పంపిస్తే నెక్స్ట్ టైం 40 మందిని పోవడానికి దారి దొరుకుతాయన్న మాట గుర్తు చేసిన. కాబట్టి సోదరులారా, మరి ఈ వేదిక అయితే మరి మనకు ఓ చక్కటి అవకాశాన్ని కలిగించి మనము చట్టపరంగా ఎంత ఉన్నామో తెలిపినటువంటి సందర్భం. కాబట్టి ఈ సందర్భానికి తాము కట్టుబడి ఉన్నామని చెప్పిన సోనియా గాంధీ గారికి, అదేవిధంగా ఈ ఆలోచన వచ్చి దేశమంతా కూడా తిరుగుకుంటూ ఇదే మాట చెప్పుకుంటూ తిరుగుతున్న జిస్కి జిత్ని ఆబాది ఉస్కి ఉత్తిని హిస్సేదారి అని చెప్పి మనందరినీ కూడా ప్రేరేపితం చేసి ఈరోజు ఇంత పెద్ద ఎత్తున మాట్లాడుకోవడానికి అవకాశం కల్పించిన రాహుల్ గాంధీ గారికి, ఖచ్చితంగా ఆ అవకాశం కల్పించిన రేవంత్ రెడ్డి గారికి, అదే మాదిరిగా డిప్యూటీ సీఎం భట్టి గారికి, అదే మాదిరిగా 100% ఈ సబ్ కమిటీ చైర్మన్గా ఉండి 50 రోజులు శ్రమనకుండా తాను పనిచేసిన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, సీతక్క గారికి, పొన్నం ప్రభాకర్ గారికి, మిగతా పెద్దలందరికీ కూడా ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్న మంత్రివర్గానికి కూడా మనమందరం కూడా మనస్ఫూర్తిగా గట్టిగా చప్పట్లతో మరొకసారి కృతజ్ఞతలు తెలియవలసిందిగా కోరుకుంటూ మీకు ఈ వేదిక ద్వారా మాట ఇస్తా ఉన్నా. నేను కానీ, జ్ఞానేశ్వరన్న కానీ, నీలమదన కానీ మీ అందరినీ ఒక 20 మందిని క్లబ్ చేసి గంట సమయం సీఎం గారు తన కూర్చోబెట్టి మాట్లాడిపించే అవకాశం కల్పించేది బాధ్యత తీసుకుంటా అని చెప్పి మరొకసారి తెలియ. సూర్యాపేట జిల్లా తొండ గ్రామంలోని